శ్రీను. ఓకే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు డిబేట్ సీఎం అయిన కానీ పర్వాలేదు, బాగానే చేస్తాం. మరి మెయిన్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్స్ అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డిబేట్ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అవునా? మరి ఏంటి సడన్గా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వద్దు, డిప్యూటీ సీఎం లోకేష్ గారు ఉంటే బాగుంటుందని ఎంత వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం అంటారేంటి? ప్రతి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు టీడీపీకి అది అవకాశమే లేదు. అవును. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఉండబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి జనసేన వల్ల ఆయన పైకి వచ్చారు. జనసేన లేకపోతే టీడీపీ ఎక్కడ ఉండేదో తెలియకపోతుంది. అంటే ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే వేరే పార్టీ మళ్ళీ ఆయన పార్టీ ఆయన సింగిల్గా పెట్టుకుంటారు మళ్ళీ. పెట్టుకుంటే అంటే వదిలేస్తారంటారా? ఇంకా రాజకీయాలు వదిలేస్తారు ఈ 5 సంవత్సరాలు అంటే వేరేగా వచ్చేస్తాడంటారా అపోజిట్గా? మరి అపోజిట్ వచ్చేయడమే కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనకి ఇస్తానని అవకాశాలు ఇస్తానని కాబట్టి అన్ని కాడికి ఆయన చేస్తుండ కాబట్టి ఈయనకు ఒక బాధలాగా అనిపిస్తుంది. టీడీపీ చేయింది జనసేన చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు బాధ అనిపిస్తుంది. ఓకే. అంటే అంటే ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్ హైలో ఏమైనా పెట్టుకున్నారా? బయటకు వచ్చేస్తే విడిగా ఆపోజిట్ పార్టీ కింద పెట్టుకుంటాడే బాగుంటుంది అంటారా? బాగుంటుంది అంటే ఇప్పుడు అన్ని తెలియాలంటే ఇప్పుడు ఇందులో ఉండబట్టే అరెస్ట్ అని అనుకుంటున్నాను. నేను బయటకు వచ్చానంటే అంత ఎమ్మెల్యేలు ఎంపీలు అంత సరైన వాళ్ళు ఎవరు లేరు కదా, అంత కొత్త వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు. ఓకే. అది సో డిప్యూటీ సీఎంగా అర్హత ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక్కడే అని మీరు అంటారా? ఉంటే అదే అయితే డిప్యూటీ సీఎం నారా లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ విడిగా వచ్చేయడమే మంచిది అనుకుంటాను. లేదంటే మీరు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే ఇంకా గవర్నమెంట్ ఇంత నీట్గా వెళ్ళిద్ది అంటారా? అంటే ఇప్పుడు మోడీ దగ్గర కాదు, ప్రతి ప్రభుత్వం తమిళనాడు వెళ్ళా, కేరళ వెళ్ళా, ఎక్కడ వెళ్ళా పవన్ కళ్యాణ్ కొద్దిగా పేరు వస్తుంది కదా, చూడలేక ఉండలేకపోతున్నారు అనుకుంటా. దానివల్ల కొద్దిగా వ్యతిరేకంగా తీసి డిప్యూటీ సీఎంగా మార్చుదాం అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అంటున్నారంటారా? అంతే అనుకోవడం ఇంకా. ప్రజెంట్ అయితే దీని మీద మీ ఒపీనియన్ ఇది అంటారా? అంతేనమ్మా.